హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మనకు ఒక్కొక్కసారి కూరగాయలు కానీ పప్పులు కానీ ఏవి తినాలనిపించాయి కదండి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇలాంటి రైసులు చేస్తానండి. అయితే నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ముందుగా నేను ఈ రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో చేయదలిచిన, అంటే నాకు టైం తక్కువ ఉండేది. దానికి నేను ఏం చేసిన అంటే ముందు ఒక చిన్న ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ రెండు వేసేసి అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే మనం బిర్యానీకి వేసుకునే మసాలాలండి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆ మసాలాలను ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసి అవన్నీ ఫ్రై చేసేసి మనం ముందుగానే నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను టీ గ్లాస్ తోటి. ఈ పోపు అంతా ఉంటుంది కదా, ఇదంతా మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టదలిచినాం కాబట్టి ఆ గిన్నెలో వేసేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులో వేసి తగినన్ని నీళ్ళు పోసి, బాస్మతి మనం 1-1.5 పోసుకోవాలండి బాస్మతి రైస్కి వాటరు. నేనైతే అలాగే పోస్తాను. అంతా కలిపేసేసి కొంచెం తగినంత వాటరు, తగినంత ఉప్పు కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి మనం, ఎందుకంటే దీని కాంబినేషన్లో ఇంకొక ఐటెం కలుపుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. మసాలాలు నేను నూరి వేయలేదు కాబట్టి అన్నీ అజిటీ చేసిన కాబట్టి మనకు రైస్కు ఇది ఎక్కువ మసాలా అనేది పట్టదండి. చాలా సాఫ్ట్గా మంచి టేస్టీతోని రైస్ తయారవుతుందండి. మనము ఈ లవంగాలు, ఇలాచి, చెక్క ఇవన్నీ మనము నూరు వేస్తే ఏంటంటే బాగా ఘాటు వచ్చేస్తుందండి. ఘాటు వచ్చి వాళ్ళేపు అంత ఘాటు తినకూడదు అంటున్నారు. నేనైతే తినలేనండి అంత ఘాటు. కొంచెం నేను ఇలానే వేసేసి అంత కాపితే రైస్ తినేటప్పుడు అవి వచ్చినాయి ఏది పక్కన పెట్టుకుంటాను. తర్వాత దీని కాంబినేషన్లో నేను రైతా చేసుకుంటున్నాను. మనం పెరుగులో సరిపడంత మనకు థిక్నెస్ సరిపడంత వాటర్ వేసేసుకొని ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసేసి తగినంత వాటరు, తగినంత ఉప్పు రెండు కలిపేసేసుకోవడమండి. చాలా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చండి. ఈజీతో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా పెద్దవాళ్ళకైనా పెట్టవచ్చండి. ఎందుకంటే ఇది ఎలాంటి కడుపుల మంట కానీ అలా ఏం రాదండి. ఎందుకంటే మసాలా ఘాట్ అనేది చాలా లిటిల్ బిట్గా రైస్కి పడుతుందండి. మంచి ఒక ఫ్లేవర్ తోటి చాలా రైస్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమా కాదని మీకే అర్థమవుతుందండి. సాఫ్ట్ రైస్ అండి, సాఫ్ట్ బిర్యానీ రైస్ అని చెప్పొచ్చు ఇది. ఇంకా దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నాకు టైం లేక నేను ఈరోజు తొందరగా కావాలని ఇలా చేసుకున్నాను. మనకు కనుక టైం ఉంటే దీంట్లోకి సాంబార్ అయినా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు అండి. నాకు వెజిటేబుల్స్ వేసే టైం లేదు, సాంబార్ చేసే టైం లేదు కాబట్టి నేను ఈజీగా రైస్ అలా ఎలక్ట్రిక్ కుక్కర్లో పడేసి ఇటు పక్కన రైతా చేసేసుకున్నాను. సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి వీలైన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలా వేడి వేడి సర్వ్ చేసుకొని తింటే అమోఘంగా ఉందండి రుచి మాత్రం. రైతా కూడా కలర్ఫుల్గా టేస్టీగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చివరికి ఆ బిర్యానీ మసాలా ఏది పక్కన పెట్టడం అయితే మర్చిపోకండి. అది పంట కింద పడితే అంత టేస్ట్ బాగోదు.